యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగంలో చెప్పబడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో మోకాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించి ప్రత్యేకమైన ప్రత్యక్షతను గురించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలు, సింహాసనాన్ని మోస్తున్న దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయట. ఆశ్చర్యం ఏంటంటే దేవుని సింహాసనం చుట్టూ సంచరించే దూతలు దేవుని సింహాసనాన్ని వాటి భుజాల మీద మోసుకొని పోయే దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగిరి వెళ్తున్నాయి. ముఖాన్ని కప్పుకోవడానికి మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం అంటే నరకానికే, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నవాడు నిత్య రాజ్యంలో ఉంటాడు. దేవుని చిత్తం చేసే వారికి ఉండాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పకని చెబుతున్న విషయం, మనం కూడా ఒక రోజున పక్షి రాజుల రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమేన్. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని ఉంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. అందుకనే చక్కగా సంఘంలో అంటుకట్టబడి క్రమంగా బలపరచబడుతూ బలోపేతమై మనం ఎగిరి వెళ్ళే గుంపులో చేర్చబడదుముగాక. ఆమేన్. ఏ బలం ఇది? ఆధ్యాత్మిక బలం అని మనం లేఖనాల్లో చూసాం. ఎస్తేరు 10వ అధ్యాయం 2-3 వచనాలు మొర్దెకై బలమును గురించి, ఎవరి మొర్దెకై చెరపట్టబడిన యూదుడని, అసలు తన బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రాన్ని గురించి చాలా చక్కని వివరాలు మనం చూసాం. బెనోనిగా పిలబడిన ఆ వ్యక్తి తండ్రి ప్రార్థన ద్వారా బెన్యామీన్ దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు. దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మార్చబడడానికి అవకాశం వచ్చింది. నీ కొరకు ప్రార్థించే తండ్రి నీకు ఉండాలి అన్న విషయం మనకి బహాటంగా అర్థమవుతుంది. రెండోదిగా ఇతని బలం ఏంటి? ఎస్తేరు 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ఇతడు తన పనిలో నమ్మకత్వం కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, నమ్మకస్తునికి మెండైన దీవెన్ల దెబ్బల దీవెన్లని సామెతలు 28:20 మనం చూస్తున్నాం. దీవెనలను ఎవరికైనా ఆశ, దెబ్బలంటే ఎవరికైనా భయమే. దీవెనలు ఎవరికి వస్తాయి? నమ్మకస్తునికి. ఏ విషయాలు ఉండాలి? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అంటారు, అన్ని విషయాలు నమ్మకం ఉండాలి. నాకు బైబిల్ 5 సంగతులు కనబడ్డాయి నమ్మకత్వాన్ని కనపరచడానికి చాలా ప్రాధాన్యత ఎంచగలిగిన విషయాలు. 1, దేవుని నమ్మకం ఉండాలి, సేవకుని నమ్మకం ఉండాలి, సంఘం నమ్మకం ఉండాలి. సంఘానికి వెళ్ళే మనందరికీ దేవుడు భారం ఇచ్చాడా, బాధ్యత ఇచ్చాడా? చెప్పండి. భారం ఎంచేవాళ్ళు భక్తిలో బలపడలేరు, బాధ్యత ఎంచేవాళ్ళు భక్తిలో బలపడతారు. ఆమేన్. పరిచర్య అన్నది ఒక బాధ్యత, భారం కాదు. పరిచర్యలో సహకరించడం అన్నది ఒక భారం కాదు, బాధ్యత. సేవకుడు భారం కాదు, బాధ్యత అని ప్రతి విశ్వాసి గుర్తించిన రోజే సంఘానికి వాళ్ళు ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడతారు. ఆమేన్. పరిచర్యలు నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలని 4వ సంగతి మనం చూస్తున్నాం. పరిచర్యలో నమ్మకస్తులు. ఒక భాగం మనం చూసాం. కొంతమంది పరిచర్యలో పాలు పొందారు, ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డారు. వాళ్ళు సేవకులండి, సేవ చేసేవాళ్ళు కానీ సేవ చేశారు. మేము విశ్వాసులం, మేము మందిరంలో సేవ చేస్తే, పరిచర్య చేస్తే మాకు వచ్చే ఉపయోగం, మా పనులు మాకున్నాయి, మా తిప్పలు మాకున్నాయి, మా ఇబ్బందులు మాకున్నాయని రకరకాల ఆలోచనలతో వదంతులతో ఉన్న మనుషులు సంఘంలో ఉంటున్నారు. కనుకనే దేవుడు పరిచర్యాన్ని ఎంత ఆశీర్వాదమో తెలియచేయడం కొరకు ఇర్మియా పుస్తకం 33:22 ప్రకారంగా దావీదు వంశావళి కోసం మాట్లాడాడు. అలాగే లేవి గోత్రం గురించి మాట్లాడుతూ పరిచర్య చేసే లేవి గోత్రాన్ని దేవుడు విస్తరింపజేస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్య చేయడం, పరిచర్యకి సహకరించడం అన్నది మన కుటుంబాలకు ఆశీర్వాదం. కనుక ప్రతి విశ్వాసి దీన్ని బాధ్యతకి ఎంచాలి కానీ భారంగా ఎంచకూడదు. అంటే ప్రతి విశ్వాసికి ఈ విషయంలో బాధ్యత ఉంది. నీ వంతు నువ్వు నిలబడాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే దేవుని మందిరం, ఈ తండ్రి ఇల్లు నీ ఇల్లు గనక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఇల్లు ఎవరిది? మనది. దీన్ని బాగోగులు చూసుకోవాల్సింది ఎవరు? పక్కింటి వాళ్ళు చూస్తారా? ఎదిరింటి వాళ్ళు చూస్తారా? చుట్టాలు చూస్తారా? పొరుగులు చూస్తారా? మనమే చూసుకోవాలి. కనుక ఈ ఇంట్లో సభ్యురాలివి కనుక
ఏ సంఘంలో నువ్వు సభ్యురాలుగా ఉన్నావో ఆ సంఘం యొక్క బాధ్యత నీ కర్తవ్యం, నీ ధర్మం అంతే. కనుక నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం వలన దేవుని ఎదుట మనం యోగ్యులుగా కనబడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది చీపుగా ఇస్తున్నారు కనుక చాలామంది చీపుగా ఎంచి పరిచయంలో వాళ్ళ వంతులు వాళ్ళు నిలబడకే శాపాన్ని, దరిద్రాన్ని అనిపిస్తున్నారు. అందుకని లేవి గోత్రం గురించి ప్రస్తావన అక్కడ చేశాడు. లేవి ఎవడో చెప్పాను, ఎవరు? యాకోబు గారి కొడుకని. అతని పరిస్థితి ఏంది? కోపిస్తుడని, దేవుని శాపానికి, కోపం ద్వారా దేవుని శాపానికి దగ్గరయ్యాడని. సడన్గా ఒక రోజున దేవుని పక్షం నిలబడ్డ వలన, దేవుని మనసు దోచుకోవడం వలన, దేవుని హృదయం నిలవడం వల్ల నిత్య కట్టడిగా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఈ లేవి గోత్రం దేవుడిచ్చాడు. ఈ లేవిని గురించి అంటాడు తండ్రి, శాపం మీ మీద ఉందన్నాడు. ఆత్మీయ తండ్రి దైవజనుడు పాస్టర్ గారు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. అంటే దేవుని చిత్తం తెలుసుకునే బాధ్యత ఈ గోత్రాన్ని దేవుడిచ్చాడు. దేవుని చిత్తం తెలియాలంటే రోమ 12 ప్రకారంగా మనోనేత్రాలు వెలిగించబడాలి అని. ఈరోజు మన మనోనేత్రాలు గుడ్డితనం కలిగిస్తున్నాడు దుష్టుడు, సాతానుడు మన మనోనేత్రాల గుడ్డితనం కలిగిస్తున్నాడు. ఈరోజు మన మనోనేత్రాల గుడ్డితనం కలగడానికి కారణం ఏంటి? యెషయా పుస్తకం 6:1 ప్రకారంగా రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడిగా కళ్ళారా చూశాను. ఆయన చనిపోయిన తర్వాత ఇతగాడికి ప్రత్యక్షత రావడం ఏంటి? అసలు ఎవరు ఈ ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16. అతడు స్థిరపడిన తన మనసును గర్వించి చెడిపోయాను. చెడిపోయాడు. దేనికి? గర్వం మన మనోనేతల గుడ్డితనం కలిగిస్తుంది. గర్వం చాలా ప్రమాదకరమైనదని, ఏ విషయాలను బట్టి మనం గర్వించకూడదని, ఏ విషయాన్ని బట్టి మేము అతిశయించకూడదని లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తూ వస్తున్నాం. 5 జాతుల వారు గర్వించి ఎంత పతనాన్ని తెచ్చుకున్నారో మొదటిగా మోయాబుల గురించి మీతో మాట్లాడాను. నిర్గమా 18:11 ప్రకారంగా ఐగుప్తుల గర్వించి అని ఉంది. ఎందుకు గర్వించారు వీళ్ళు? వాళ్ళ దేశాన్ని బట్టి. అది సుందరమైన పట్టణం, ఆహ్లాదకరమైన ప్రాంతం, అందుకని అక్కడ గోల చేసి జనం ఉన్నారని, అల్పకాల పాప భోగాలు నిలయం అని, నేత్రానందంగా పుట్టినిల్లని. అలాగే వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆశలతో, కోరికలతో సతమతమవుతూ ఇష్టాన్ని బ్రతికే మనుషులే కాదు, మంచిగా దేవుని ఆరాధించే ప్రజలు. అంటే వాళ్ళకంటూ కొన్ని దైవాలు ఉన్నాయి, వాళ్ళ దైవాలను బట్టి వాళ్ళు గర్వించారు. అందుకనే నిర్గమాకాండంలో లేఖనాలు చెబుతున్నాయి, ఐగుప్తులో ఉన్న దేవతలకు నేను తీర్పు తీరుస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎలా తీర్చాడో, ఎలా తీరుస్తాడో మనం తర్వాత చూద్దాం. మనం అధ్యయనం చేస్తున్నాం కదా, వాళ్ళ పట్టణాన్ని గురించి వాళ్ళు గర్వించారని, ఆ పట్టణంలో పాపం ఉందని, పాపం ఉన్న వాడికి కలిగే అనుభూతి ఏంటి? ప్రతిఫలం ఏంటి? అవమానము, పోగొట్టజాలని రోగాలు. ఈరోజు పాపాన్ని స్నేహించే వాళ్ళ జీవితాల్లో కలిగే అవమానము, పోగొట్టజాలని రోగాలు. విలువను పాడు చేసుకోకూడదు, సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు, నీకున్న మంచితనాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనుభవాన్ని కాపాడుకో. ఒకప్పుడు పనికిమాలినోడివే, ఒకప్పుడు పనికిమాలినదానివే, నోరు తెరిస్తే అంత గందరగోళమే. దేవుడు మార్చాడు కదా, దేవుడు మార్పునిచ్చాడు కదా, నీ జీవితంలో మార్పును తెచ్చాడు కదా. అది 6 నెలలతో పరిమితం అయిపోయిందా? 1 నెలకే సరిపోయిందా? లేకపోతే బాప్తిసం తీసుకున్న ఆ రోజుకే పరిమితం అయిపోయిందా? యథావిధి బతుకుతున్నావా? ఇలా బ్రతికితే నీ జీవితంలో విలువ ఉండదు, నీ జీవితంలో ఘనత ఉండదు, దేవుడు నిన్ను ఘనపరచలేడు అన్న సంగతులు మనకు అర్థమయ్యాయి. రెండోదిగా పోగొట్టజాలని రోగాలు రావడానికి 4 కారణాలు కనబడ్డాయి. ఒకటి, నీ పాపను బట్టి రోగాలు వస్తాయి. నీ పాపను బట్టి రోగం వచ్చిందా? ఖచ్చితంగా దేవుని కాడ ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. 2, దెయ్యాల వలన రోగాలు కలుగుతాయి. అందుకని ప్రార్థన చేయగా రోగులు బాగవుతున్నారు. చాలామంది అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళను, ప్రార్థన చేస్తే రోగాలు పోతే హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, తినదరక్క అని విచిత్రంగా మాట్లాడే వాళ్ళు క్రైస్తవ్యంలోనే ఉన్నారు, సేవకులతో సహా ఉన్నారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ వ్యాధి కారణం సాతాండా, ప్రార్థించగా రోగులు బాగవుతారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. 3వదిగా మనం శరీరంలో ఉన్నాం, మన శరీరం బలహీనమైంది, మనం తినే ఆహారం మంచిది కాదు, అదంతా కూడా కల్తీ. ఇప్పుడు చాలా డేంజర్. మనం తినే ఆహారం అసలు నీళ్ళు కల్తీ అయిపోయింది, ఆహారం కల్తీ అయిపోయింది, గాలి కల్తీ అయిపోయింది, మొత్తం కూడా అనారోగ్యానికి కారణమవుతున్నాయి. కనుక మనం తినే ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. అందుకని హార్ట్ స్ట్రోకులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వల్ల గ్యాస్ తన్నిందని, లేకపోతే రకరకాల సమస్యలు, కిడ్నీలు పాడైపోయినాయి అని, అరే అతనికి ఏ అలవాటు లేవు, అసలు తాగడు, సిగరెట్ తాగడు, ఏముండవు, అయినప్పటికీ కూడా ఈ పరిస్థితి ఏంటి అని
రకరకాలుగా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. నేను అంటాను, శరీరం బలహీనమైంది కనుక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4వదిగా దేవుని మహిమ కొరకు వ్యాధులు వస్తాయి. యోహాను సువార్త 11:4 ప్రకారంగా మహిమను గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలని, జ్ఞానం ఉండాలని, దానికోసం ఎదురుచూపు మనకు ఉండాలని, ఇలా చాలా సంగతులు మీతో మాట్లాడుతూ యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిర గడప దగ్గర దిగి నిలిచి మందిరము మేఘముతో నిండెను. హల్లెలూయా. దేవుని మహిమ మందిరాన్ని నింపాలి. ఆమేన్. హల్లెలూయా. అలా దేవుని మహిమ కెరూబుల మీద అంటే దేవదూతల మీద నుండి దేవుని మందిర గడపక నిలిచి దిగి మందిరంలో నిలిచి నింపింది. అంటే దేవుని మహిమ దిగాలి, నిలవాలి, నింపాలి. ఇది జరగాలంటే మనం ఎలా కొనసాగించబడాలో మనం జాగ్రత్తగా వింటున్నాం. 1 రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30 నుంచి 38 వచనాల్లో ఉన్న విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 1, పడిపోయిన బలిపీఠను బాగు చేశారు. ఎవరు? ఏలియా పాస్టర్ గారు పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. అంటే మన బ్రతుకులు బాగవ్వాలి. దేవుని మందిరానికి వచ్చి కూడా నీ జీవితం మారలేదనుకోండి, నీ జీవితం కట్టబడలేదనుకోండి, ఉపయోగం లేదు కదా. దేవుని మహిమ ప్రత్యక్షం అవదు. నీ జీవితం చూసి ఎవడు దేవుని మహిమపరచడు. ప్రార్థనకి వెళ్ళినా ఒకటే, నేను వెళ్ళకపోయినా ఒకటే, నీకు నాకు తేడా ఏమీ లేదని లోకం నీ కోసం మాట్లాడితే నేను అంటాను, దేవుని మహిమ ప్రత్యక్షత రావట్లేదు. కనుక జీవితాలు మారాలి. 2వదిగా మనం చూసాం, ఏం చేశాడు ఆయన? 12 రాళ్ళు పేర్చి, అంటే పునాది, వాక్యం అనే పునాది మీదకి రావాలి. నువ్వు భక్తిలో స్థిరంగా ఉండాలంటే బండ మీద కట్టబడాలి. ఆ బండ క్రీస్తే ఏమై ఉన్నాడు? అద్భుతాలై ఉన్నాడా? సూచక్రియలై ఉన్నాడా? మహత్కార్యాలై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం అనే పునాది మీదకి నువ్వు రావాలి. అలాగే మనం చూసాం, లోతుగా తవ్వి పై భక్తి చేయొద్దు, నామకార్థ అనుభవాలు ఉండొద్దు, లోతుల్లోనికి రావాలి, ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి రావాలి అని లేఖనాలు చెబుతున్నాయి. 4వదిగా చూస్తున్నాం, క్రమముగా కట్టెలు పేర్చి ఉపదేశ క్రమంలోనికి రావాలి. ఏ క్రమం? ఉపదేశ క్రమం. బైబిల్లో చాలా క్రమాలు మనం చూస్తూ వచ్చాం. అక్రమం ఉందని, అతిక్రమం ఉందని, అహరోను క్రమం ఉందని, లేవి క్రమం, మెలికీసెదెకు క్రమం, ఉపదేశ క్రమం, సృష్టి క్రమం అనగా ఉత్పత్తి క్రమం, సమాధి క్రమం, సమాధి కార్యక్రమం, అలాగే మందిర సేవా క్రమం. జాగ్రత్త నడిపిలారా, దేవుని సేవ క్రమంగా జరగాలి. అంతేకాదు, మనం క్రమబద్ధీకరించబడాలి. క్రమబద్ధీకరించబడకపోతే మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేం, మేలు చూడలేం. దేవుడు క్రమాన్ని పెట్టాడు, క్రమాన్ని పాడు చేయకూడదు. క్రమంగా ప్రార్థనకు రావాలి, క్రమంగా పాటలు పాడాలి, క్రమంగా వాక్యం వినాలి, క్రమంగా దేవుని ఆరాధించాలి. సో ఈరోజు క్రమాలు లేవండి. ఒక ఆయన కూటం పెట్టాడు, అసలు అంతా ఆరాధన చేస్తూ ఉన్నారు. మంచిదే, చక్కగా దేవుణ్ణి చప్పట్లు కొడుతూ చక్కగా నాట్యమాడుతూ దేవుని స్తుతించాలి. బైబిల్లో ఉంది, నాట్యమాడుతూ చక్కగా చప్పట్లు కొడుతూ ఆర్భాటంతో దేవుని కనపరచమని ఉందా లేదా? ఉంది. ఈరోజు మేము అది సంఘానికి నేర్పుతుంటే కొంతమంది ఆ కూటంలో వెనక భాగంలో ఆడపిల్లలు, కుర్ర పిల్లలు ఏంటి కుర్చీల మీదకి ఎక్కేసి కర్చీపులు ఊపుతా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. అది ఆత్మల ఆనందమా? అది ఆత్మల ఆనందమా? రికార్డింగ్ డ్యాన్స్లో కూడా అట్టకి చేస్తారుగా జనాలు, రికార్డింగ్ డ్యాన్స్లో కూడా అట్టకి చేస్తారుగా. ఒక ఆయన విజయవాడ వచ్చాడు, మంచి పాప్ సింగర్ కుర్రోడు. ఇక ఆయన పాట పాడుతా డ్యాన్స్ ఇలా తిట్టాట తిరుగుతూ ఉంటే ఆ కుర్రోళ్ళు కింద ఉన్న వాళ్ళు, మీటింగ్ వచ్చిన వాళ్ళు ఆయన కాలు తగులుతూ పట్టుకుంటున్నారు. అంటే సెలబ్రిటీ. క్రమం ఉందా ఈరోజు?
అంటే వాక్యాన్ని వాక్యంగా గ్రహించి దాన్ని వాక్యముగానే సంఘానికి బోధించే పోకళ్ళు మిస్లీడ్ అయిపోతున్నాయి. అది నేను చెప్పేది. అలా మిస్లీడ్ అవడం వల్లే ఈరోజు చాలా మందిలో ఏమి లేదంటే స్థిరత్వం లేదండి. టాప్ 10 సంఘాలకు వెళ్ళే విశ్వాసుల్లో వేల మంది ఉంటే దాంట్లో ఒక వందల మందే దాంట్లో కొద్ది మంది స్థిరంగా ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా తూర్పోతే ఎగిరిపోయే గాలి పొట్టి అయిపోతున్నారు. ఉపయోగం ఉంది? మనం దేవుని దగ్గరికి వస్తుంది దేనికి? కాలక్షేపం కొరక, లేకపోతే ఏదో వెళ్తే బాగుంటుందనా, ఉపశమనం కొరక? కాదు కదా. నేను అంటాను, దేవుని మందిరికి వచ్చే ప్రతి వ్యక్తి దేనికి వస్తున్నాడు? టైంపాస్ కొరకు రావట్లేదు, ఆటకైతనంగా రావట్లేదు. ఏదో మా పాస్టర్ గారు నా ఫ్యాను, అసలు నా అభిమానం అనిపించండి, అసలు ఆయన చూస్తే నా కడుపు నిండుద్దండి, పొట్ట పగిలి పేగులు బయటకు వస్తాయి. లేనిపోని పిచ్చి మాటలు ఇవన్నీ. ఎవరిని చూడడానికి వెళ్తున్నాం దేవుని దగ్గరికి? ఇప్పుడు కొంతమంది బాప్తిస్మిచ్చు యోహాను కాడ బాప్తిసాలు తీసుకున్నారు. యేసుప్రభు అంటాడు, మీరు అరణ్యంలోకి వెళ్ళారు కదా, దేనికి వెళ్ళారు అంటాడు. దేనికి వెళ్ళారు? అరణ్యంలోకి వెళ్ళారు కదా, దేనికి వెళ్ళారని అడిగితే కొంతమంది అంటారు, అక్కడ రొట్టెలు ఇచ్చారండి. ఏమిచ్చారు? అబ్బా సూపర్ అండి. ఏందో దేవుడు ఆశీర్వాదం, భోజనం అది వేరండి. సాంబార్ పోసుకున్నా కడుపు నిండా కామ్మ తినొచ్చండి. అంటే దేనికి వెళ్ళారంటే ఏం చెబుతున్నారు వీళ్ళు? రొట్టెల కోసమా? యేసుప్రభు మందలెత్తాడు, ఎవరు నాయన వాళ్ళు రొట్టెల కోసం వచ్చారా బాబు. నేను రొట్టెల కోసం మాట్లాడితే ఒక చోట రొట్టెలు పంచి పెట్టిన తర్వాత అడుగుతుంటే లెక్కలు చెబుతున్నారు వీళ్ళు. బాబు నేను అడుగుతుంది అది కాదు, పరిచయులు పులిసిన పిండి కోసం మాట్లాడుతున్నాను నాయన. ఆ రొట్టెల సంగతి నాకు అవసరం లేదు, నీకు అవసరం లేదు అన్నాడు ఆయన. రొట్టెల కోసం కాదుగా. అంటే ఈరోజు దేవుని దగ్గరకు వచ్చే మనిషి దేవుడు కోసం అయితే రావట్లేదు, మరి దేనికోసం వస్తున్నాడు? సరే, ప్రారంభంలో ఏదో కొనలు దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడి దగ్గరికి వచ్చావు. ఒక పాస్టర్ గారు అంటాడు, నేను హిట్ లిస్ట్లో ఉన్నాను, నన్ను చంపాలని చాలామంది తిరుగుతుంటే హైదరాబాద్లో రోడ్ల మీద పడుకున్నాను, ఇంటికి వచ్చే అవకాశం లేదు, నా బంధువుల కాడికి వెళ్ళే అవకాశం లేదు, నేను దాక్కుండా తిరుగుతున్నాను, విపరీతమైన ఆకలి. ఒక చోట కోటలు జరుగుతూ ఉన్నాయి, ఆ దగ్గరలోని ఫుట్పాత్లు పడుకున్నాను, కోట మోగానే భోజనం పెట్టారు. ఇక ఆ భోజనాలు జరుగుతుంటే ఆ భోజనాలకు వెళ్ళి భోజనం చేశాను. ఇక నేను అనుకున్నా ఈరోజు కూడా ప్రార్థన ఏదో ఉందనుకుంటా, ఈరోజు కూడా భోజనాలు పెడతారని వెళ్ళాను, అలాగే పెట్టారు. 3వ రోజు కూడా అలాగే త్వరగా తిని ఇంకో చోటికి వెళ్ళిపోతాను వెళ్ళాను. అలా వెళ్ళిన నాతో దేవుడు మాట్లాడి నేను మారాను, సంతోషం. ఆ వ్యక్తిని అట్లా దేవుడు ఆఖరి నేను అంటాను, సచ్చేదాకా బోవ కోసం తిరిగాడు అనుకో, ఏందంటే విషయం? ఒక మాట, సచ్చేదాకా బోవ కోసం పోతే అసలు ఈడిక ఎప్పుడు మారేది? ఇక పొద్దుమానం బాగున్నాయండి. ఏంటి కొత్తలో అంటే అన్నావు, ఈ పొద్దుమంది ఇదేనా? ఫ్రీగా వచ్చి పినాల దగ్గర రకంలో ఎల్లకాలం బతికేస్తావా? మరీ దారుణం అండి. నన్ను ఏంటంటే ఏదో ఒక కార్యక్రమం సంఘాల్లో జరుగుతాయి, వాటిని తప్పాడతలేదు. సంఘంలో చేరిన తర్వాత నువ్వు ఎలా కట్టబడాలి, నువ్వు ఏ స్థాయిలోకి రావాలి అంటే, అయ్యా ఒకప్పుడు అన్నం లేకుండా ఇక్కడికి వచ్చాను, నా జీవితంలో ఆకలి తలమట్టించాను, ఈరోజు 10 మంది బోబెడతానని చెప్పే స్థాయికి రావాలిగా. ఆ స్థాయికి వచ్చావంటే నువ్వు ఎవరి మీద మనసు పెట్టినట్టు? దేవుని మీద మనసు పెట్టినట్టు. ఆ స్థాయికి వస్తున్నామా? చాలా విచిత్రం. నేను అంటాను, సేవా క్రమాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? మిమ్మల్ని క్రీస్తులో కట్టడానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని ఎందుకు మాకు అప్పగించాడో తెలుసా? మేమే పెద్ద పోటుగాలమని, పెద్ద నీటిగాలమని, ఇక మా కాడికొత్తి మేము లట్టకొని తీసుకెళ్ళి పరలో కూర్చోబెడతామని కాదు. అసలు ఆయన ఉన్నాడు, మేమందా సైడ్ క్యారెక్టర్లమే, ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్నాడు అయ్యా యేసు ప్రభు.
ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని పౌలు గారు అంటాడు, మీ కొరకు ప్రాణం పెట్టింది పౌలా, మీ కొరకు ప్రాణం పెట్టింది పేతురా, మీ కొరకు ప్రాణం పెట్టింది అపోల్లా. అంటే ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు కూడా ఎలా తగలాలి అంటే ఇక ఇప్పుడు ఎక్కువైపోయింది పరిస్థితి. నేనంటాను, ఎక్కడికొచ్చే ప్రతి వ్యక్తి పర సంబంధిగా కట్టబడుదుగాక. ఆమేన్. భౌతిక సంబంధిగా నువ్వు కట్టబడడానికి ఎంత లెక్క రావాల్సిన లేదు. పర సంబంధిగా కట్టబడడం కొరకే క్రీస్తు సన్నిధిలోనికి, దేవుని సన్నిధిలోనికి రావడానికి ఇష్టపడు. అందుకనే బైబిల్ చెబుతుంది, నువ్వు మందిరంలో పోయినప్పుడల్లా నీ ప్రవర్తన అడ్డదిడ్డల గురించి ఉందా? ఎలా ఉండాలి? అడ్డగోలు ఉండమని ఉందా? ఎలా ఉండాలి? జాగ్రత్త. అంటే దేవుని మందిరానికి వచ్చే నీవు ఆటోమేటిక్గా క్రమంలోనికి రావడానికి అక్కడ దోహదపడే విషయాలు చాలా ఉన్నాయి రా బాబు. ఈరోజు మందిరంలోకి వచ్చినా కూడా నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోకుండా యథాలాపం నీవు నడుస్తుంటే నేను అంటాను, దానివల్ల ఉపయోగం లేదు కదా. పరలోకాన్ని పోగొట్టుకోవద్దు, పరలోకాన్ని పోగొట్టుకునే పరిధులొద్దు, ఆ భక్తిహీన బంధకాల్లో బ్రతకొద్దు అన్నాను. మీరు దినవృత్తాంతం మొదటి పుస్తకం 28:14. ఏంటంటే ఏ క్రమం? ఆ సేవా క్రమములు. దినవృత్తాంతం 2వ పుస్తకం 29:35. యెహోవా మందిర సేవా క్రమం. 2 సేవా క్రమం. జాగ్రత్తనండి, మందిర సేవా క్రమం ఉంది, సేవా క్రమం ఉంది. అంటే సేవకులుగా మేము తెలుసుకోవాల్సిన కొన్ని క్రమాలు ఉన్నాయి. మందిరానికి వస్తున్న ప్రజలకు ఉపయోగపడే మందిర సేవా క్రమాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా, మానకుండా, యథార్థంగా, విశ్వాసముతో దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దిక్కులేనోళ్ళేగా, దిక్కుమాలినలేగా, దుకాణం లేదన్నాడుగా, దూరంగా, అడ్డగోలిగా, అడ్రస్ లేనట్టుగా తిరగకుండా, నాకంటే ఒక అడ్రస్ ఉంది, నాకంటే ఒక ఇల్లు ఉంది, నాకంటే ఒక సహవాసం ఉంది అని గుర్తించి నువ్వు క్రమంగా రావడం కొరకు నీకేం బోధించాలి? మేము మందిర సేవా క్రమాలు బోధించాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ సేవ భారభరితమైనది కనుక, ఒక మనుషుడే చేయలేడు కనుక, ఆ మనిషితో కలిసి పనిచేయాలి కనుక, ఆ మనిషితో కలిసి భుజం కాయాలి కనుక, ఆ మనిషితో కలిసి మీ వంతుగా మీరు అన్ని విధాలుగా ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాలు ప్రోత్సహిస్తా, దైవజుడిని బలపరుస్తా, సేవను నడిపించాల్సిన విధానాలు మందిర సేవా క్రమాల్లో ఉన్నాయి. వాటిని మీకు బోధించాలి మేము. అలా ఓరకనే వచ్చి ఓరకెళ్ళిపోతే నువ్వు మేలు పొందలేవు. నువ్వు పర సంబంధమైన మేలుతో నింపబడాలంటే నీకు మందిర సేవా క్రమాలు బోధించాలి మేము. విశ్వాసులకి సేవా క్రమాలు ఎవరికి? మాకు బాధ్యతగా, భారంగా మేము పనిచేయాలి. మాకు కూడా కొన్ని క్రమాలు దేవుడు పెట్టాడు. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. ఎక్కడట? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు. మోజెస్, ఐఎమ్ స్పీకింగ్ టు యూ. డోంట్ ప్లే యువర్ ట్రిక్స్ అండ్ యువర్ టెక్నాలజీస్. మోజెస్ ఆయన చదివాడు తెలుసా? ఏం చదివాడు ఆయన? ఏం చదివాడమ్మా? ఏం చేశాడు? ఏం చదువుకున్నాడు? నత్తివాడైన మోషే తెలుసయ్యా.
అసలు నత్తివాడు కాదు ఆయన. కొన్ని సంవత్సరాలు మనుషుల మధ్యలో లేడు గనక నత్తి వచ్చింది. సకల విద్యా ప్రావీణ్యుడు. ఆమెన్. సకల విద్యా ప్రావీణ్యుడు. ఇక ఆయన మాట్లాడితే మాటల నేర్పరి ఏందట? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి కార్యముల యందును ప్రావీణ్యుడై ఉండేను. మోషే గారి కానీ పిరమిడ్స్ ఎప్పటి కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఇంజనీర్లు ఏదైనా ప్లాన్ ఇచ్చి కట్టారనుకోండి, 10 సంవత్సరాల తర్వాత మెల్లగా పగుళ్ళు వస్తున్నాయి. కానీ 100 సంవత్సరాలు గడిచింది పిరమిడ్లు ఆ మోషే స్థాపించి కట్టి. ఒక్క రిమార్క్ లేదు. ఐగుప్తుల్లోకి వెళ్ళే వాళ్ళు మోషే గారి పిరమిడ్లు చూస్తున్నారు. ఆయన చేసిన పనితనం ఎక్కువ నిలిచి ఉంది. అంటే భవన నిర్మాణికుడు, ఇంజనీరు, ఏదో చదువులేనోడు కాదు. ఓరకనే గాలికి తిరిగి ఏమి లేదన్నట్టుగా దేవుని సేవకు వచ్చినోడు కాదు. విడిచి క్రీస్తు కొరకు నడిచాడు. ఆమెన్. ఐగుప్తులో ఉన్న సకల సమృద్ధిని విడిచి, అల్పకాల పాప భాగాలు విడిచి క్రీస్తు కొరకు ఏం చేశాడు? ఆయన శ్రమ అనుభవించాడు. ఆయనతో పోలితే మన పెద్ద లెక్కేం కాదు. ఇసురుకొని మాట్లాడే అంత ఈలేమి లేదేడా. మనకంటే ఘనంగా కొంతమంది నిర్దాక్షిణ్యంగా కొన్నిటిని విడిచి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని పని కొరకు పొద్దున పట్టబడ్డాడు. 40 సంవత్సరాలు భయస్థుడై ఇత్రో కాడ చేరి గొర్రెలు కాస్తా మనుషులతో మాట్లాడడానికి అవకాశం లేక మోగవాడైన అయ్యాడేమో కానీ నత్తోడు కాదు. ఆయన మాటల యందు ప్రావీణ్యత కలిగినోడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ మోషే గారితో దేవుడేమన్నాడు? కొండ మీద నీకు నేను చూపించిన దాని ప్రకారమే చెయ్యాలి. ఒక మాట చెప్తానంటారా? మోషే కాడికి వచ్చి, మోజెస్ నీ చదువు నా సేవకు ఆడుకోవచ్చు, నీ చదువు వ్యర్థం కాలేదు, నా సేవకు ఆడుకోవచ్చు, నాకు మంచి గుడారం కట్టిపెట్టా బాయ్, మామూలుగా ఉండకూడదు అని ఒక్క మాట చెప్తే చాలు, అద్దీ అట్ట పెడతాడు అంతే. పక్కోడు సలహాలు అవసరంలే, అట్లా అద్దీ అట్ట పెడతాడు. అంత తెలివి ఉంది. అందుకనే బాబు నీ తెలివితేటలు ఇక్కడ చూపొద్దు, ఎక్కడ నా పనిలో చూపొద్దు, నీ నైపుణ్యత నా పనిలో చూపొద్దు, నీ టాలెంట్స్ నా పనిలో చూపొద్దు. కొండ మీద చూపిన దాని ప్రకారమే. ఇదిగో ఆ రంగులో మేకు కొట్టమనకాడ ఆ రంగుల మీద కొట్టు. లేదు నేను అంగుళం మీద కొడతానండి సూపర్గా ఉంటుంది, కుదరదు. ఆ రంగులం కాడ ఆ రంగులమే డిజైన్. ఇక్కడ గ్రీన్ వస్తే బాగోదు సార్, ఇక్కడ బ్లాక్ వేద్దాం, ఇక్కడ బ్లాక్ వేద్దాం, ఇక్కడ బ్లర్గా ఉంచుతాం, సూపర్గా ఉంటుంది. అబ్బా నీ టెక్నిక్లు ఇవన్నీ వద్దు, నేను ఏం చెబుతానో అలాగే కట్టన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే సేవాక్రమం, సేవలో మా టాలెంట్స్, మా ప్రయత్నాలు, మా ప్రయోగాలు చూపిస్తే సేవ జరుగుద్ది. జనం రారా? జనం కూడా వస్తారు. బాగా జరగదా? సూపర్ జరుగుద్ది. సక్సెస్ కదా? సక్సెసే. కానీ ప్రజలు ఆత్మీయంగా కట్టబడలేరు, ఆత్మీయంగా బలపడలేరు, ఆత్మీయంగా స్థిరపడలేరు. కనుక మా తెలివితేటలు, మా ప్రయత్నాలు, మా ప్రయోగాలు అన్నీ ఆయన బలిపీఠం కాడ బలి అర్పణ చేసి మేము సమర్పణలోకి వస్తే సజీవ యాగంగా మమ్మల్ని మేము అప్పగించుకుంటే ఆయన పని చేయడం ప్రారంభిస్తే ఉన్నతమైన సేవ జరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది సేవాక్రమం. మందిర సేవాక్రమం ఎలా జరగాలి? ఎలా జరిగితే బాగుంటుంది? ఎలా జరిగితే క్షేమం? ఇప్పుడు మీకు అర్థం అవడం ఒక మాట చెప్పి ముందుకు వెళ్తా. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26. త్వరగా 1 కొరింథీ 14:26.
ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది? మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకడికి ఏం పాటలు పాడాలని ఉంటుంది, మరొకడికి ఏం వాక్యం చెప్పాలని ఉంటుంది, మరొకడికి ఏమో ప్రార్థనలో ఉన్నప్పుడు ఏదైనా బయలుపెడితే చెప్పాలని ఉంటుంది, మరొకడికి ఏమో లేచిన కాడి నుంచి భాషలు మాట్లాడితే బాగుంటుంది, ఒకడికి ఏమో అర్థం చెప్పాలని మనసు ఉంటుంది. సరే, ఇవేం మంచివి కాదా? మంచివే. తప్పేం కాదు. పాట పాట తప్పు కాదు. వాక్యం చేయడం తప్పు కాదు. ప్రార్థన చేయడం తప్పు కాదు. సరే, సమస్తము సంఘక్షేమాభివృద్ధి కలుగుటకై ఇలాగూ జరగనివ్వండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే మందిర సేవా క్రమం మందిరంలో ఏమిస్తుంది? ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధినిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక సేవకులుగా మేము సేవా క్రమాన్ని గుర్తించాలి. ఈరోజు సేవకులమని మేము అవేం అవసరం లే. 2 పాటల పాట మంచిగా వచ్చిందనుకోండి, 2 వాక్యాలు చెప్పడానికి వచ్చిందనుకోండి, నాకు మనసులో దేవుని సేవ చేయాలనిపిస్తే చాలు. దేవుడు పిలుపు ఉందా, దేవుని ప్రణాళిక ఉందా, దేవుని చిత్తం ఉందా, అంతవరకు కనిపెడదాం. ఒక సేవకుడు కాడ అప్పగించుకొని ఉందాం. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు నన్ను సిద్ధపరిచినప్పుడు దేవుని పని కొరకు కంప్లీట్గా కొనసాగుదాం అన్న ఆలోచనలు అయితే లేవు. ఆరాటమే, తర్వాత మిగిలేదు పోరాటమే. నిజం. ఈరోజు ఆల్మోస్ట్ ఏమైపోతుంది ఏంటి, ఈరోజు సేవ అంటే సింపుల్, 2 మాటలు చెప్పడమే కదా, పెద్ద విశేషం ఏముంది? వెనతబెట్టినదియా 2 మాటలు. అవును, వాళ్ళ పాండిత్యాన్ని బట్టి, వాళ్ళకున్న చమత్కారమైన మాటలను బట్టి ప్రసంగాలను పండించే వాళ్ళు ఉన్నారు, జనాల్ని ఆహా ఓహో అనిపించే వాళ్ళు ఉన్నారు. నేను అందుకనే వాస్తవం చెబుతున్నాను, ధనాన్ని ఆశించి వచ్చే ఏ సేవకుడు నేను పిలవడానికి ఇష్టపడను. ఓ 10,000 పెడితే, ఓ 15,000 పెడితే టాప్ 10 స్పీకర్లు వచ్చి కూర్చుంటారు, ఇబ్బంది ఏం లేదు. రోజు 10,000 ఇస్తా, రోజుకి 20,000 ఇస్తానంటే సరే ఓకే, డేట్స్ ఖాళీ. నేను అందరు విమర్శించట్లేదు. ధనాపేక్షత కలిగి ధనార్జనే ప్రామాణికంగా ఎంచి పని చేసే వాళ్ళు చాలామంది లేకపోలేదు. సేవకు డబ్బు అవసరమే, కానీ డబ్బే సేవ కాకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను గమనించేది ఒకటేనండి, 10,000 ఇస్తే మంచిగా వాక్యం చెప్పే సేవకులు వస్తారు. ఆ వాక్యం ఆ గ్రౌండ్లోనే సూపర్గా ఉంటుంది. అబ్బా సూపర్గా చెప్పాడండి, కానీ సంఘంలో అది ఫలవంతం కనబడదు. నేను అనుభవపూర్వకంగా చూసి చెబుతున్నాను, నేను గ్రహించి చెబుతున్నాను. అందుకని తొందరపడి అటువంటి వాళ్ళు పిలవడానికి ఇష్టపడను. అక్కడ అవసరత ఉండి దేవుని ఆలోచన కనబడితే ఖచ్చితంగా దానికి అప్పగించుకోవడానికి ఇష్టపడతాను, కానీ నా సొంత నిర్ణయాలతో ఆయన పిలితే బాగుంటుంది, వీళ్ళు పిలితే బాగుంటుంది అన్న ఆలోచన అయితే నేను చేయను. ఒక సేవకుడు పిలవడానికి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. జనవరిలో ఎవరిని పిలవాలి ప్రభుని ప్రార్థన చేస్తా. ఈ మీటింగ్స్ కొరకు ఏ సేవకులు రావాలో ప్రార్థన చేస్తా. ఆ దైవజనులు అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు వాడుకోవడానికి ఇష్టపడతా. ఒకవేళ సమయం చెక్కలేదనుకో, మరొక నెలలోనే డేట్స్ ఇవ్వమని కూర్చుంటా. ఎందుకంటే ఆ దైవజనులు రావడం వల్ల సంఘ క్షేమాభివృద్ధి కలుగుద్ది కనుక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సంఘ క్షేమాభివృద్ధిని సంఖ్యాపరంగా నేను చెప్పట్లేదు. ఉన్న వాళ్ళే ఆధ్యాత్మికంగా కట్టబడడానికి అవకాశాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నేను గమనిస్తున్నాను, మనకి విడిగా కోటలకు వచ్చే ఏ సేవకుడు వర్తమానం చూడండి, దైవజనుడిగా సంఘంలో నేను మాట్లాడే శుక్రవారం ప్రసంగం కానీ ఆదివారం ప్రసంగం కానీ ఎక్కడో చోట టచ్ అవ్వకుండా వాళ్ళు ముగించరు. నేను చాలామంది సేవకులను చూశాను. మన కాడికి వచ్చే సేవకుల్లో వాళ్ళు మాట్లాడే వర్తమానంలో ఖచ్చితంగా ఆదివారం కానీ శుక్రవారం కానీ నేను మాట్లాడే వర్తమానాలతో ఎక్కడో చోట జోడించబడతానే ఉంటుంది. అలా నేను గమనించా, వీళ్ళు దేవచిత్వంలో మన కాడికి వస్తున్నారని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేవ క్రమంగా ఘనంగా జరగాలి. సేవ మా సులభం కాదు, మా క్షేమం కాదు. కొంతమంది దేవుని పని ఎలా చేయడానికి ఇష్టపడతారంటే, ఒక చోట కూటం పెట్టారు అనుకోండి, ఏం లేదు సందలు పడతాం కదా. నాకు అలవాటు కాంది, అలవాటు కాలేంది ఇది ఒకటే. దాన్ని బట్టి దేవుడికి నిండు వందనాలండి. దాన్ని బట్టి మంచి స్తోత్రం చెబుతాను నేను. ఆ జబ్బు మనసులో పుట్టిందా, మనుషుల్ని పీక్కొని తినాలనిపిస్తుంది. అదొక జాడ్యం.
ఇప్పుడు ఒక చోట కూటమి పెట్టేవాళ్ళనుకోండి, సందా బాగా వచ్చింది అనుకోండి, ఇంకోసారి కూడా కూటమి పెట్టడానికి ఇష్టపడతాం. ఆడ మంచి మార్పు పడుతుంది కదా. ఏమండి, ఇన్ని సంవత్సరాలు పెట్టిన వాళ్ళకి మీ కూటమి సూపర్ అన్నారనుకో, రెండోసారి కూడా పెట్టడానికి ప్రయత్నం. అక్కడ జనం బాగా వస్తున్నారు, చందాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల జనం బాగా వస్తారు, చందా బాగా రాదు, ఉలుకు పలుకు ఉండదు. కొన్ని చోట్ల రివర్స్లో ఉంటుంది. సువార్త వ్యాపారం కాదు, దేవుని మహిమ కలిగిన సేవ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని పిలుపులో ఉన్న దైవజనుడు ఉన్నా లేకపోయినా ఊడిగం చేస్తాడంతే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. స్వలాభాన్ని కోరలేం. స్వకీయ సంతోషం కొరకు సేవను అడ్డం పెట్టుకునేది అది సేవ కాలేదు. అందుకనే సేవా క్రమాలు మాకు తెలియాలి, మందిర సేవా క్రమాలు మీకు కూడా ఖచ్చితంగా తెలియాలి. ఆమేన్. అప్పుడు మనం ఆధ్యాత్మిక కట్టబడతాం. యెషయా పుస్తకం 28:26. యెషయా పుస్తకం 28:26. వాని దేవుడే వానికి, చెప్పండి, వాని దేవుడే వానికి తగిన క్రమం. ఎవరు నేర్పుతారు క్రమం? ఎవరు నేర్పాలి? సేవా సిద్ధాంతాలు కాదు, మా డినామినేషన్ సిద్ధాంతాలు ఇవి అని చెప్పడానికి లేదు. వాని దేవుడే వానికి క్రమం నేర్పుతాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? మన దేవుడు ఏం కోరుకునేవాడు? అక్రమాన్ని కోరేవాడా? అక్రమాన్ని కోరేవాడా? క్రమాన్ని కోరేవాడు. సేవలో క్రమం ఉండాలి, సేవకుల్లో క్రమం ఉండాలి, విశ్వాసులో క్రమం ఉండాలి, సంఘంలో క్రమం ఉండాలి. వాని దేవుడే వానికి ఏమి నేర్పుతారు? క్రమం. ఎందుకంటే ఆయన క్రమాన్ని కోరుతున్నాడు. అక్రమం విస్తరించడం వల్ల అనేకుల్లో ఏం చల్లారిపోతుంది? చెప్పండి. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు సంఘంలో క్రమబద్ధీకరించబడితే దేవుని ప్రేమ కలిగి బ్రతుకుతావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని ప్రేమని స్వలాభం కొరకు వాడేది కాదు, చెప్పుకునేది కాదు. దేవుని ప్రేమ ఈరోజు మనకు అర్థం కావట్లేదు. పేరుకి మన నోట్లో దేవుని ప్రేమ అని ఉంటుంది, కానీ ప్రేమను అర్థం చేసుకొని ఆనవాళ్ళు మన బ్రతుకులు. కారణం ఏంటంటే క్రమం లేదు, క్రమం లేదు. అక్రమం విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చాలా. సంఘాల్లో క్రమం లేకపోతే ఏముండదు? ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు, సఖ్యత ఉండదు, ఐక్యత ఉండదు. ఎవడి దారాడిదే, ఎవడి పెత్తనం వాడిదే, ఎవడి ఆలోచన వాడిదే. ఇవన్నీ కూడా సేవల్ని, సంఘాన్ని పాడు చేస్తాయి. మనం పాడు చేసే వాళ్ళు ఉండకూడదు, మనం సంఘాన్ని కట్టి అనుభవాల్లోనికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 4వ విషయం మనం చూసాం, కట్టెలు క్రమంగా పేర్చి అని. 5వదిగా చూడండి, 1 రాజుల పుస్తకం 18:33, 34, 35 వచనాలు. మీరు 4 తొట్లు నిండా ఏం నింపాలట? 4 తొట్లు నిండా నీళ్లు నింపి. అండర్లైన్ చేసుకున్న మాట. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 4 తొట్లు. ఎన్ని తొట్లు? 6 అయితే బాగుంటుందిగా, 7 అయితే బాగుంటుందిగా, సంపూర్ణం. 4 ఎందుకు అక్కడ ఉండాలి? ప్రతి సంఖ్యకు, లేఖనాల్లో ప్రతి సంఖ్యకు ఆధారం ఉంది. 1 ఒక్కడే దేవుడు, 2 క్రొత్త నిబంధన, పాత 2 నిబంధనలు, 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, 4 ఇట్లా ప్రతి సంఖ్యకు చక్కని పరమార్థం ఉంది. బైబిల్లో సంఖ్యాశాస్త్రం ఉంది, న్యూమరాలజీ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అలాగని చెప్పి బయట చెబుతాడు ఒకడు సంఖ్యాశాస్త్రం. ఆ శాస్త్రం నేను మాట్లాడతలే. స్పిరిచువల్, సంఖ్యాపరమైన చక్కని గమనం ఉంది బైబిల్లో. 10 తెగుళ్ళు వచ్చే శ్రమలకు సూచన, 9 కృపావరణకు సూచన, 7 సంపూర్ణతకు సూచన. ఇట్లా ప్రతి సంఖ్య చక్కని అర్థాన్ని చూపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా. 4 తొట్లు నింపండి అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం చూడండి.
4 యొక్క ప్రాధాన్యత అక్కడ కనబడుద్ది. ఏ దినం అయింది చెప్పండి ఎన్నో ఏ దినం? 4వ రోజు. ఏంటది? ఏం చేశాడు అక్కడ? 14వ వచనం. చిన్న జ్యోతి పెద్ద జ్యోతి అంటే వెలుగును చీకటిని వేరుపరిచాడు 4వ రోజు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే 4వ రోజున ఏం కనబడుతుంది? ప్రత్యేకత కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఏమండి, వెలుగు చీకటిని వేరుపరచబోతే 2 కలగూర గంపలాగా ఉంటే మనం అర్థం కాక వచ్చేవాళ్ళం. ఈరోజు పగలు రాత్రికి తేడా ఉంది కనుకనే ఈరోజు పగలు పని చేయాలి, రాత్రి నిద్రపోవాలి. ఒక సిస్టమ్ చక్కగా దేవుడు అమర్చాడు. 4వ రోజు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చేశాడు. ఏ జ్యోతులు? మన ఇళ్లలో ఉండే జ్యోతులు కోతులు కాదు. ఆకాశంలో పెద్ద జ్యోతి ఎవరో? సూర్యుడు. చిన్న జ్యోతి ఎవరో? చంద్రుడు. వీటిని కలిగించడం వల్ల వెలుగు కలిగింది. పగలేమో సూర్యుడు, రాత్రేమో చందమామ. జాగ్రత్త నడుపులారా, ప్రత్యేకత. 4వ దినాన వెలుగు కలుగునట్లుగా దేవుడు కలగ చేసుకున్నాడు. అంటే 4కి చాలా ప్రాధాన్యత ఉంది. ఆదికాండం 2:10. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఏదేను తోట తడపడానికి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలి 10 అయిందా? 10 మొక్కలైందా? 6 మొక్కలైనయా? అమ్మా చెప్పాలా? ఎన్ని మొక్కలు? 4 మొక్కలు, 4 శాఖలు. దిక్కులు ఎన్ని? దిక్కులు చూడక చెప్పు ఎన్ని? మళ్ళీ దిక్కులు ఎందుకు చూస్తావు? ఇటు అటు అటు చూసేవాడు సరిపోతాడా? 4 దిక్కులు. ఏదేను తోటను తలపడానికి ఒక నది బయలుదేరిందట. అది 4 భాగాలు అయింది. ఆ 4 భాగాలు ఏ ప్రాంతాల్లో ప్రవహించాయో చాలా స్పష్టంగా ఉంది. అదొక చక్కని ఉపదేశం. మన ఆధ్యాత్మిక జీవితం వికసించాలంటే మన అంతరంగంలో జీవ జల నది ఓట ప్రవహించాలి. ఆమేన్. నువ్వు ఆధ్యాత్మికంగా ఫలించాలంటే నీలో ఏం ప్రవహించాలి? జీవ జల నది ఓట ఉబికి పొంగి పొరలాలి, పారాలి. అప్పుడు నువ్వు ఫలవంతంగా మారుతావు. గట్టిగా చప్పలు కొడుతూ హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకం 47వ అధ్యాయం 1వ వచన భాగం చదవండి. యెహెజ్కేలు పుస్తకం 47వ అధ్యాయం. యెహెజ్కేలు పుస్తకం 47:1. అతడు నీళ్లు ఉబికి, ఏమండి, గడప కిందక గడప పైకా? చెప్పండి. గడప నుంచి వస్తున్నాయి సరిపోద్దిగా. అంత స్పష్టంగా గడప కింద నుంచి పోరుతున్నాయంటే అర్థం ఏంటి? దానికి కూడా చక్కని మాట ఉంది, చక్కని అనుభవం ఉంది. మనం దేవుని ఆత్మ చేత నడిపించబడేవారుగా ఉండాలి. ఆమేన్. అంతేగాని మన సొంత పెత్తనాల మీద నడిచామనుకోండి, గడప మీదగా నీళ్ళు వస్తాయి. గడప మీదగా రాలే, ఎట్టపోతున్నాయి? గడప కింద నుంచి. అంటే మందిరంలో నుంచి ఒక ప్రవాహం గడప కింద నుంచి వెళ్తుంది. అంటే దేవుని మందిరానికి వచ్చే ప్రజలు దేవుని మాటలకు లోబడేవారిగా ఉండాలి. ఆమేన్. నువ్వు లోబడతలేదనుకో, లెక్కలేంతనగా ఉన్నావు అనుకో, నువ్వు గడప కింద పారి నిలువా, గడప పైకి ఎక్కే నిలువా. వీడికి కొమ్ములు వచ్చి నీళ్ళు అంటాం కదా, ఇక అదనమాట లెక్క. గడప కింద కంటే సరెండర్ అయిపోవాలి, ఆయన మాటకు లోబడాలి. ఏదేమైనప్పటికీ 3, 4, 5 వచనాలు మీరు చూడండి. చీలమండలం మోకాలు మొల ఈదలేనంత. చీలమండలం మోకాలు మొల ఈదలేనంత. ఎన్ని వచ్చినాయి? ఎన్ని అనుభవాలు? 4 అనుభవాలు. శ్రేష్టమైన అనుభవం, ఈతల మునిగి తేలే అనుభవం 4వ అనుభవం. అంటే ఈ విలువైన అనుభవాలు మనం కలిగి బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రకటన 4:6.
నేను మళ్ళీ ఏడే నిలబడితే చాలా టైం ఎక్కడైపోద్ది. ఈ జనవరి నెల ఉన్నాం కదా, ఇయే పట్టుకొని వెళ్ళాడని అనుకోండి, మళ్ళా 9వ నెలకి వెళ్ళిపోతాం. సింపుల్గా సంవత్సరం గడిచిపోద్ది. ఇక సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి కన్నులతో నిండిన 4, 5, 6, 7, 8, 9, 10 చెప్పండి, ఎన్ని ఉన్నాయి చెప్పట్లే కొంతమంది. 4 జీవులు, 4 జీవులు, జాగ్రత్తగా 4 జీవులు కనబడుతున్నాయి. 4 ఎంత ప్రాధాన్యత వహిస్తున్నదో మీకు తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన అనుభవం 4లో కనబడుతుంది. అందుకనే ఇక్కడ 4 తొట్లు నీళ్లు నిండా నింపి అని ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. నీళ్ళు దేవుని ఆత్మకు సూచనగా ఉంది. ఆమెన్. నీళ్ళు దేనికి సూచనగా ఉంది? దేవుని ఆత్మకు సూచనగా ఉంది. జాగ్రత్త నడుపులారా, మనం నీళ్లతో నింపబడాలి. దేనితో నింపబడాలా? అందుకనే గారు లేచిన కాడ 2 లీటర్లు తాగుతున్నాను. ఈ మాటలు నాకు చెప్పక దేవుడికి స్తోత్రం కలుగును గాక. పెద్ద వ్యాయామకర్త వచ్చాడండి. అందుకనే గారు లేచిన కాడ 2 లీటర్లు తాగుతున్నాను. ఆ నీళ్ళు కాదమ్మా. ఆ నీళ్ళు తాగమంటే నీ పొట్ట పగిలి పేగులు ఉబ్బి బయటకు వచ్చి అంత నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఆ నీళ్ళతో పోలసగా బైబిల్లో అక్షరార్థంగా ఆలోచిస్తే కొన్ని విషయాలు అర్థం కావు. అక్షరం చంపుద్ది, ఆత్మ బ్రతికిస్తుంది. అక్షరం చంపుద్ది, ఆత్మ బ్రతికిస్తుంది. ఆత్మ నడక బైబిల్లో ఉంది. మీరు ఏ పుస్తకాన్ని చూడండి, అది అక్షరార్థంగా ఉంటుంది. బైబిల్ కొన్న గొప్పతనం ఏదంటే ఇది ఆత్మార్థంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ నింపుదలలోనికి రావాలి. దేంట్లోకి రావాలి? ఆత్మ నింపుదలలోనికి రావాలి. ఆత్మ చేత నింపబడితే ఏం సార్ జరిగేది? యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. కానాను ఇందులో ఒక చిన్న విషయాన్ని పరిచయం చేస్తాను. యోహాను సువార్త 2:4-7. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఆ బాణలను మట్టితో నింపన్నాడా? సున్నంతో నింపన్నాడా? సిమెంట్తో నింపన్నాడా? దేనితో చెప్పండి? సాంబార్తో నింపన్నాడా? సేమియాతో నింపన్నాడా? దేంతో చెప్పండి? అట్ట కూడా నింపొచ్చా అన్నాడు. చూస్తున్నారు ఒక్కొక్కరు. అమ్మా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అబ్బో ఇట్ట కూడా నింపొచ్చా అని చూశారు. ఏంది వెరైటీ చూస్తున్నారు కొంతమంది. నీళ్ళతో నింపుడి. ఎక్కడ నింపారట? సగమా కొంచెమా? అంచుల మట్టుకు నింపిరి. జాగ్రత్తనండి, మనము కూడా దేవుని ఆత్మతో నిండుగా మెండుగా నింపబడాలి. గట్టిగా చప్పలు కొడితే బాగుంటుందేమో కదా. హల్లెలూయా. దేవుని ఆత్మతో ఏం చేయబడాలి? నింపబడాలి. జాగ్రత్తనండి పిల్లారా. ఆ రాతి బాణలు నీళ్లతో నింపబడ్డాయి గనక అక్కడికి వచ్చిన విందు ప్రధాని ఏం చెప్పాడు? అందరూ మొదట మంచి ద్రాక్షరసం పోసి మత్తులై ఉండగా జబ్బూది పోస్తాడు రా నాయనా. నువ్వు మునుపు మంచిది పోసావు, ఇప్పుడు మరీ మంచిది పోస్తున్నావు అంటే అక్కడ ఘనపరచబడ్డాడు. అంటే మనం దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని ఆత్మతో నిండుగా నింపబడితే ఒకటి మనం ఘనపరచబడతాం. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త నడుపులారా. ఆ కానా విందులో మొదటి సూచక్రియ ఆయన చేశాడు. అంటే మన ఆత్మతో నింపబడితే దేవుడు మన జీవితంలో మన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. అద్భుతాలు జరుగుతాయి. నేను ఒక విశ్వాసిగా దేవుని సన్నిధిలో బలపడతా కొనసాగుతున్నప్పుడు ఒక 6 నెలల తర్వాత బాప్తిజం తీసుకున్న 2వ నెలకే దేవుని ఆత్మచేత నింపబడ్డాను. దేవుని ఆత్మచేత నింపబడిన నేను ప్రార్థనలో వాక్యంలో పటిష్టంగా బలపడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ఒక అద్భుతమైన అనుభవంలో నడిపించాడు. నేను పుట్టుకతో రోగిష్ఠుణ్ణి. నేను బ్రతకడానికి అర్హుని కాదు. వాస్తవానికి అయితే ఎప్పుడో దెబ్బలో పడేయాలి నన్ను.
కానీ దేవుని సంకల్పం నా జీవితంలో ఉంది కనుకనే, దేవుడు నా పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే అటువంటి ఆలోచన మా తల్లిదండ్రులకు ఇవ్వకుండా, విడిగా ఎవరికి వచ్చినా మా తల్లిదండ్రులకు ఇవ్వకుండా నన్ను ఏదో కోణంలో దక్కించుకోవాలని వాళ్ళ ఆలోచన స్థిరపరచడం ద్వారా నేను బ్రతికి పట్టగట్టాను. కానీ దీర్ఘకాలిక రోగాలతో, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ఏదో ఒక బలహీనత, ఫ్యామిలీ డాక్టర్ సపరేట్ నా కొరకే పనిచేసాడు. మా ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్ సపరేట్ నా కొరకే పనిచేసేవాడు. కానీ దేవుని నమ్ముకున్నప్పుడు శుక్రవారం నేను ఉపవాస ప్రార్థన ఉంటా, శుక్ర, శని, ఆదివారాలు. శుక్రవారం పూట విపరీతమైన గొంతు నొప్పి వచ్చింది. గొంతు నొప్పి నాకు వస్తే 2 నెలలు ఇబ్బంది పడతా. గొంతు నొప్పి నాకు వస్తే సంవత్సరానికి వచ్చి 2-3 సార్లు గొంతు నొప్పితో బాధపడతాను. ఆ గొంతు నొప్పి వస్తే 2 నెలలు చాలా కొట్టకేయలేను, అన్నం తినలేను, చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. నేను ప్రభువుని నమ్ముకున్నాను కనుక శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉన్నాను కనుక ఉదయాన్నే ఎక్కువసేపు ప్రార్థన. ఆ రోజు సెలవు, నాకు సెలవు. కానీ ఇంటికాడే కనుక గంట సేపు ప్రార్థన చేశా. ప్రార్థన చేసి బయటకు వచ్చి కొట్టకేసా. నొప్పిగానే ఉంది. దేవుడే స్వస్థపరచాలి, ట్యాబ్లెట్స్ కాదు. నేను అంత మునుపు ఎక్కువ ట్యాబ్లెట్సే వాడాను. జాగ్రత్త పిల్లారా, ట్యాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకని ఇప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళ సలహా లేకుండా మీరు ట్యాబ్లెట్స్ మాత్రం తీసుకోకండి. నేను మనలా చెబుతున్నా. ఇప్పటికే కొన్ని మీరు టౌన్లోకి వెళ్తే ఎవరు ఇవ్వట్లే. డాక్టర్ రాసిస్తేనే నువ్వు మెడికల్ షాప్కి వెళ్తే దాన్ని బట్టి ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళి నాకు పలానా 2 బిళ్ళలు 4 బిళ్ళలు అంటే తేడా పడుతుంది. చచ్చిపోతున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, డోసులు ఎక్కువ అవుతున్నాయి. అలా అవ్వడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతున్నాయి, కిడ్నీలు మరుముఖ్యం పాడవుతున్నాయి. కనుక ఇక ఓరకనే పిల్లలతో బతికే వాళ్ళు చెబుతున్నా, దండం పెట్టి అట్లా చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. సందర్భాన్ని చెబుతున్నా, నీ క్షేమం కోరే వ్యక్తిని కనుక. అట్లా బలహీనతలకు వెళ్ళొద్దు. అనారోగ్య సమస్యలు, ఒక బలహీనత అయితే 2 బలహీనతలకు కారణమయ్యే ఆ ట్యాబ్లెట్స్ డోసులు ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. నేను పుట్టుక నుంచి ఇక ట్యాబ్లెట్ పిల్లల మీద నా బతుకు. కానీ నన్ను ఆ రోజు ప్రభు స్వస్థపరిచాడు. స్వస్థపరిచేంతవరకు అలా ప్రార్థన మర్చిపోయా. అసలు ఆ నొప్పి ఉన్న సంగతే మరిచిపోయా. అట్ట ప్రార్థనలో ఉన్నా. ఇక మర్చిపోయాను. తెలియకుండానే నేను నా తల మీద చేతులు పెట్టి నేను చక్కగా లేచి గంతులేస్తా, స్తోత్రాలు చెప్తూ స్తుతిస్తున్నాను. బయటకు వచ్చాను, మర్చిపోయా. కాసేపు తర్వాత గుర్తుగా నా గొంతు నొప్పి ఉండాలి కదండి. లేదు, మనలా గదిలోకి వెళ్ళి ప్రభా నన్ను బాగు చేసి నీకు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఈ రోజు నుంచి నువ్వు బాగుపడమే కాదు, నీ ద్వారా అనేకులు బాగుపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. కనుక అద్భుతాలు నీకే కాదు, నీ ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఓ పాస్టర్ గారు చాలా సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కోసం విన్నాడో దానితో నింపబడాలని ఆశ కలిగింది అతనికి. పరిశుద్ధాత్మ చేత వాడబడుతున్న సేవకులను చూసిన తర్వాత నేను కూడా రేపబడాలని ఆశపడ్డాడు. అంత మునుపు ఏం చేసేవాడు తెలుసా? భలే విచిత్రమైన సంఘటనలు చేసేవాడు. బైబిల్లో కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. ఆత్మదేవునికి నీళ్ళతో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు. ఇంకొకటి యేసు ప్రభు బాప్తి తీసుకున్నప్పుడు ఏమొచ్చి వాలింది? కాకి వచ్చి వాలిందా? ఎవరు వచ్చి వాలేరు? పావురం. పావురం ఎవరితో సమానం? పరిశుద్ధాత్మ. ఆయన దగ్గరికి వచ్చే సంఘస్థులు చాలామంది మానుకుంటున్నారు. ఏది సంఘం రావట్లేదంటే వేరే చోటకి పోతున్నారని తెలుసుకొని ఏంది అక్కడ కదంటే ఆ పాస్టర్ గారు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. వాక్యం చెబుతుంటే మా హృదయాలు కట్టబడుతున్నాయి. ఊరివాళ్ళు దొంపదే ఎట్టపోతే నా పరిస్థితి అనుకున్నాడు. అసలు బైబిల్ బలి అధ్యయనం చేస్తే పావురం వలె ఆత్మ దిగి వచ్చాడని చూశాడు. ఇక మొత్తానికి ఒక పావురం కొన్నాడండి. ఏమన్నాడు? ఒక పావురం అనుకొని ఆదివారం ఒక పిల్లోడికి 50 రూపాయలు ఇచ్చి, ఇదిగా బాయ్ నేను ఆడికెళ్ళి చూసా, అందరు లేచి పాట పాడుతుంటే భలే చప్పలు కొడుతున్నారా. నాకు కూడా అర్థమైంది, ఎలా చేస్తే మనకాడికి వస్తారే. నేను కూడా అలాగే లేపి అలాగే పాట పాడి చప్పలు కొట్టిస్తుంటాను. నువ్వు మా మధ్యలోకి ఏం వదిలిపెట్టు? పావురం వదిలిపెట్టన్నాడు అని వాడిని గంట క్రితమే పైకి ఎక్కించాడు.
పైకి ఎక్కించి వాడు పావురం ఇచ్చి కూర్చోబెట్టాడు. వీడు పిల్లగాడు కదా, ఆటకాయతనంగా ఆ పావురం వదిలిపెట్టేసాడు. ఇక అయ్యగారు ఆ సంగతి మర్చిపోయాడు. ఇక వాడు పైన ఉన్నాడని గుర్తుంచుకున్నాడు. ఇక అక్కడ కరెక్ట్గా ఉన్నాడా లేదా తర్వాత సంగతి, అర్ధగంట భయపడుతుంది కదా, ఉండే ఉంటాడు. ఆడు ఎక్కించి దిగడు కదా, పిల్లోడు కదా, పెద్దోడి దిగొచ్చాడు, పిల్లోడు కదా, ఇక అంతా సెట్ చేశాడు కదా. ఇక చూసి కయ్యగారు పౌరు వలె పరిశుద్ధుడు వస్తున్నాడు, పౌరు వలె అన్నాడు. రావట్లే, పైకి చూస్తున్నాడు, పౌరు వలె పరిశుద్ధుడు వస్తున్నాడు, రావట్లే. ఎంత అరిచినా కూడా రావట్లే. అరిసి ఎరిసి 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 చప్పట్లు కొట్టి వాళ్ళు చూస్తున్నారు. అమ్మో తేడబెట్టడం అని ప్రార్థన చేసి కూర్చోండి అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే ఆ పిల్లవాడు అళ్ళాడు. ఆ రోడ్డు మీద రే 50 రూపాయలు ఇచ్చారా, రే పనికి మాలాడా, అవి కొనుక్కొని తిన్నారా, నీ మొట్టికాయలే. అది కాదు అంకులో, ఆ పావురం పారిపోయింది అన్నాడు. ఇదే అలా పారిపోయే పావురం కాదు ఇది. దేవుడికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. ఆశ్చర్యం. అట్లా ఉన్న ఈ వ్యక్తి నిజంగా దేవుని ఆత్మచేత దర్శించబడడం ప్రారంభించబడ్డాడు. ఒకరోజు ఆ దేవుని ఆపుత నింపబడ్డాడు. వాళ్ళ చర్చికి వచ్చి ఒక ఆమెకి దెయ్యం పట్టింది. ఆమెను సంఖ్యలతో బంధించారు. ఎంత బంధించారు? ఆమె కాడికి ఆత్మ పొందముని వెళ్ళాడు ఒకసారి. మర్యాద మడత పెట్టింది ఆ మనిషి. అయ్యగారు వెళ్ళగానే ఆ ఇంట్లో వాళ్ళు తలుపేశారు. ఏమేశారు? కమ్మగా పిలిచారు అయ్యగారిని. వదండని బైబిల్ పట్టుకొని వచ్చాడు ఈ ఈరులాగా. వాళ్ళు చెప్పలే మళ్ళీ దెయ్యం అంటే రాడు పాస్టర్ గారు అని. అయ్యగారు చిన్న పాదం చేద్దానని వచ్చాడు. సరే అని వస్తే ఆడికి వెళ్ళిన తర్వాత ఆ దేమడమా గడేసేసారు. ఇక ఏం లేదు, ఇక ఇడు చూస్తుండు. సరే ప్రార్థన చేయండి అయ్యగారు అంటే ప్రార్థన చేస్తాడు. ఆమె విచిత్రం చూస్తుంది. ఏంది ఆ మనిషి అట్టుందని. ఏం లేదు అయ్యగారు ప్రార్థన చేయండి ఆ పిల్లట్టాను. ఉరుములు చూస్తుంది, ఇటు చూస్తున్నాడు. సరే ప్రార్థన దగ్గర ఉన్నారు కదా, ప్రార్థన చేద్దాం. తలుపు కూడా వేసారు, వీళ్ళు కూడా ఉంటారు అనుకున్నాడు. ఈయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపు ఆలు బయటికి వెళ్ళి బయటికి వేసారు. ఇక చూసుకో ఆమె సకిల అంటుంది అన్నాడు ప్రార్థనలు. లేదు ఏం తర్వాత సంగతి అంది. సైతానా అని చూసి పక్క చూస్తే వీళ్ళు ఎవరు లేరు. తలుపు కూడా తలుపు తీయట్లే. ఇక చూసుకో నీ సంగతి తేలుతుంట నా మనిషి. నా సంగతి తేలుతావా, రా తేల్చుకుందామని. మామూలు కాదు, పెచ్చ కొట్టింది పాస్టర్ని. ఇక చూసుకో అమ్మా అని గోల్ చేస్తుంటే సత్తాడేమని తలుపు తీస్తే ఇంకంతే పరారి కాడ దరిదాపులు లేకుండా పరార్. సిగ్గనిపించింది. నేను ఎట్టగైనా అప్పుడు రోషం తెచ్చుకున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. 1 నెల రోజుల్లో శక్తిని పొందుకున్నాడు. మళ్ళా కబురు పెట్టాడు. ఆ మనిషి ఉందా, వద్దులే పాస్టర్ గారు, ఎందుకులే, నేను వస్తాను. వద్దులే పాస్టర్ గారు, మీకు అలా జరగడం మాకు కూడా చాలా బాధగా ఉందని సానుభూతి చెప్తున్నారు. అబ్బాయి విభ్రాంతి చెందొద్దు, దిగ్భ్రాంతి చెందే కార్యం దేవుడు చేస్తాడు. ఇక ఇల్లేపాడికి ఆ మనిషిని తాళ్ళతో కట్టేసి ఉన్నారు. ధైర్యంగా వెళ్ళాడు. యేసు నామములో అని భాషలు మాట్లాడుతూ అలా వేలుతో ఆమె శిరస్సు మీద అలా పెట్టగానే డాముని కింద పడింది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పౌలు పాస్టర్ గారి సేవా రోజులకు ఒక సందర్భం ఉంది. అపోస్తుల కార్యంలో పాస్టర్ గారి పిల్లలు వాళ్ళందరూ ఒక టీం అయ్యారు. రే మన సంఘాలకు ఎవరు రావట్లేదురా, ఈ మధ్యన ఎవడు పౌలు పాస్టర్ గారు అంటే అందరూ ఆయన గారు పోతున్నారు. అసలు సంగతి ఏంటంటే తెలుసుకున్నారు. వీళ్ళు భూత వైద్యులు లేక బోర్డు పెట్టారు. దెయ్యాలు వెళ్ళగొట్ట, చెప్పండి, దెయ్యాలు వెళ్ళగొట్ట బడును. మ్యారేజ్ రిజిస్టర్ అన్నట్టుగా వీళ్ళ పేర్లు మొత్తం రాశారు బోర్డుకి. అసలు పబ్లిసిటీ మామూలు చేయండి రా చూద్దాం. పౌలు గారేనేంది, మనం చేద్దాం, మనకేం తక్కువ అయింది. మనం నాన్న పాస్టర్, మా ముత్తాత పాస్టర్, మా అమ్మమ్మ పాస్టర్, మా మమ్మీ పాస్టర్, అప్కమింగ్ పాస్టర్. ఏంటంట మరి ఇన్ని బోర్డులుంటే ఏడపోద్ది దెయ్యం చూద్దాం. అసలు యేసుప్రభు మాట పోతే మా ముత్తాత పేరు చెప్తా, మా తాత పేరు చెప్తా, లైన్లో పెట్టి అన్నాడు. కానీ ఈ 7 సరే అన్న అని ఒక టీం అయ్యారు. అసలు పబ్లిసిటీ చేశారు. ఫస్ట్ రోజు ఒక ఖాతా వచ్చింది. అబ్బా 7 వెళ్ళారండి ఒకేసారి. ఫస్ట్ కదా 7 వెళ్దాం, తడాక చూపిద్దామని
ఎక్కడుందా మనిషి? లోపల ఉంది. పదండి. ఏంది? మా తాత తెలుసా? మా తాత తెలుసా? పాస్టర్. వీళ్ళ తాత తెలుసా? పాస్టర్. వీళ్ళ తాత తెలుసా? సంఘ పెద్ద. వీళ్ళ తాత తెలుసా? ఎల్డర్ బెల్డర్ కెల్డర్ అన్నారు వీళ్ళు. యేసు ప్రభు కూడా తెలుసా నీకు అని వీళ్ళు పెత్తర పెళ్ళప్పుడు ఆ దెయ్యం పెట్టినామంటది. యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అంది. యేసు ప్రభు తెలుసు, పౌలు ఎవరో తెలుసు, ఎంత మీరెవరు అనగానే ఒకవాడు మిత్రపోయి వస్తున్నారు. మనం ఎవర్రా? ఎవరు ఎంత చెప్పాం కదా మా మొత్తాత కోసం. నువ్వు మీ తాత అరే మీరెవరు అంటుంది మా ఇంటి తక్కువది రే బాధండ్రా అనే లోపు ఆమె ఎగబడిందండి. 7 లొంగ తీసుకొట్టిందండి. దెయ్యం పట్టిన 7 లొంగ తీసుకొట్టిందండి. అసలు మామూలు లేదు. ఎగిరెగిరి తంతుంటే ఒక్కవాడు సొక్కలు గుండెలు రాలుతూ ఉంటే అసలు అంగిలు కూడా ఊడేదాకా బాధిందండి. ఒక్కొక్కడు సొక్కలు సిరిగినా కూడా అమాత పరుగో అంతే. అంటే ఇటువంటి కార్యాలు ఎవరు చేస్తారు? మనుషులు చేయరు, దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చేస్తారు? పిన్ని పాస్టర్ చేస్తాడా? అసలు నేనే చేయను, నాకు సంబంధం లేదు. నేను పోత వైద్యున్నా మంత్రాలు పెట్టి నిమ్మకాయలు రాచడానికి. మనకు అంత సీన్ లేదు. ఎంతమంది ఏం చెప్పి నా ఫీలింగ్ ఇదేనండి. కొత్తలో దేవుడు నా ద్వారా మేలు చేస్తుంటే అబ్బో నేను ప్రార్థన చేస్తున్నా కూడా అద్భుతాలు జరుగుతున్నాయే అన్న ఆ మనసు ఆహా మనకు తక్కువ లేదే అన్నట్టు వస్తా ఉంటే పరిశుద్ధాత్ముడు ఒక సంగతి జ్ఞాపకం చేశాడు. రే పినిగా నీవేమైనా పుట్టుకతో సంపాదించావురా? మీ అమ్మ ఇచ్చిందిరా? ఏంద్ర పెద్ద బిళ్ళ కొడుతున్నావు అంటే పరిశుద్ధాత్ముడు నాతో సంభాషించిన విధానం మీకు చెప్తున్నా. నిజం కదా? పుట్టుకతో నాకు రాలే, నేను పుట్టుకతో వచ్చి నాకు వచ్చినాయి. యేసు ప్రభు నమ్ముకున్నా, ప్రభు కనికరించి కార్యం చేస్తున్నాడు అంటే మనదేం లేదు కదా అన్న మనసును దృఢపరుచుకున్నాను. దేవుడు అట్టి హృదయాన్ని కట్టాడు. దాన్ని బట్టి నిండు వందనాలు కలుగునుగాక. ఆమేన్. మీరు డెయ్యాలకి డానండి, డాన్లే డీన్ లేదురా బాబు, డాన్లే డీన్ లేదేడా, అంతా తేడా పనులే, మామూలు పనులు కాదు. కొంతమంది బలి పోడుతారండి. అయ్యగారు ప్రార్థన చేస్తే ఎంతటి దెయ్యమైనా అని ఈ పక్క పోతాడు. చూసుకోండి అయ్యగారు ఏందిరా పుత్తం దెయ్యం లేక వ్యాపారం. పుత్తం దెయ్యం కూడా అదిగదిగో సర్వోన్నతమైన దేవుని దాసులని వెనకపోతుంది. కొంతమంది పుత్తంలో ఉంటారు, పుత్తం దెయ్యం పడిన వాళ్ళు. మేము చెప్పే మళ్ళీ వాళ్ళే చెప్తారు అయ్యగారు ప్రార్థన చేస్తే మామూలుగా ఉండదు అంత అంటాం అని. మీరు చూసుకోండి ఎందుకు మళ్ళీ అది పోతే నాకు వెనక వస్తుందేమని. కొంతమంది ఉబలాటం. మేము ప్రార్థన చేస్తాం అయ్యగారు అడుగు, అయ్యగారు అడుగు అడుగు అడుగుదానే అడుగు అని అడిగి వెనక్కి వేస్తాడు. అడుగా అయ్యగారు అడుగు అడుగు అని మొదలుపోయి అడుగు అని మళ్ళీ వెనక్కి వేస్తాం. ఇన్ని అడుగులు ఎందుకు నీకు? ఇన్ని అడుగులు ఎందుకు? ఒక్క అడుగేసింది అనుకో అడ్రస్ ఉండదుక. ఎందుకు అంట ఈ అడుగులు? కొంత ఉపలాటం. అయ్యగారు ఏం పేరు అడుగు, ఏం పేరు అడుగు, ఏం పేరు అడుగు. సరిపోయి మీ ఆయన పేరు చెప్పుద్ది. సర్దుకొని పోతావా? ఓహో పోయి ఈడే పట్టాడా? బతికొండగా మాకు సచ్చినా కూడా బతికొండ కూడా మా పేరు తీశాడు. సచ్చినా మా పేరు తీస్తాను అన్నాడు. విచిత్రం. దేవుని ఆత్మ మాత్రమే కార్యము చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? మొదటి సూచక్రియ దేవుడు అంటే మనం కూడా దేవుని ఆత్మతో నిండుగా మెండుగా నింపబడితే దేవుడు అద్భుతాలు మనకు చేస్తాడు, మన ద్వారా కూడా ప్రజలకు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బాణల్లో ఏం పోసారు వీళ్ళు? ఏం పోసారు? రంగు నీళ్ళు పోసారా? సూర్య నీళ్ళు పోసారా? కొన్ని పెళ్ళిలో చూడండి సాంబార్ అయిపోద్ది, మంచి జోరు వాన, ఏం లేదు మర్యాద సూర్యుడు పెట్టేస్తారు. ఏ నీళ్ళు? తిన్నోళ్ళు బలి అంటారండి సూపర్ ఉంది సాంబారు. ఏది సూపర్ ఉంది సాంబారు? తాగుబోతాడు కాల్ చేస్తున్నాడు ఎలా పాలేమని వచ్చి. మొన్న కూర ఏం కూర పెట్టావు? గోంగూర. ఇప్పుడు నాకు కావాలి, ఇప్పుడు నాకు
నువ్వు పెడతావా సత్తావా ఏ అన్నాడు. అయ్యా నా మంద కాదయ్యా పక్కింటి వాళ్ళది. ఇప్పుడు అర్జెంటుగా ఏం తేవాలా? తింటా. నువ్వు ఏం పెట్టినా కూడా పచ్చడి అయిపోతా నీకు అని లెక్తున్నాడు. ఓరయ్యా మరి వాళ్ళు ఏం కూర వండారో తెలియదురా నాయన. నువ్వు గోంగూర అంటే నేనే ఆడ తెచ్చేది. అది నాకు నచ్చింది, అదే కావాలని గోల చేస్తున్నాడు. ఈ గోల్లో గోల బరి మే అని పేడేసింది, దిట్టంగా వేసింది. వీడికి ఎట్టుందా, ఎంత చెప్పినా కూడా తేను గోల చేసి ఏడు నుండి తెచ్చేది గోంగూర కూర. నచ్చింది. వాళ్ళు చేసేది ఇప్పుడు వాళ్ళకు అదే కూర చేస్తారా, మైండ్ తక్కువడని. మరి అది ఉండయ్యా అని పో అని సూపర్గా వేసుకున్నట్ట. అది మరే అని ఆమె పోయి మర్యాదగా అన్నం పెట్టి, ఏంది అన్నం ఆడితే పెట్టుకొని తెస్తాలే, పో అది అట్టుండాలే, నువ్వే పెట్టాలి నాకేంటి, నువ్వే పెట్టాలి నాకు అంటే బయటికి వెళ్ళి మర్యాదగా అది తీసి పేడ శుభ్రం కలిపి లైట్కి నీళ్ళు పోస్తే జవరగుంటే ఇక బిడ్డ తిన్నాడు. తిని అంటాడు, లాక్కొని తిని అంటాడు, కమ్మగా ఉంది. అసలు మరీ దారుణం. కాకపోతే సూర్యు నీళ్ళు పోసారా, పేడ నీళ్ళు పోసారా? ఏ నీళ్ళు అండి? ఏ నీళ్ళు చెప్పండి, వెనకలో చెప్పాలి. ఏ నీళ్ళు పోసారు వీళ్ళు? సూర్యు నీళ్ళు పోయలే, పేడ నీళ్ళు పోయలే. ఏ నీళ్ళు? మామూలు నీళ్ళు, సీదా నీళ్ళు పోసారండి. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏం పోయాలి వీళ్ళు? ద్రాక్షారసం నీళ్ళుగా ఉంటుంది, కానీ దానికి రంగు, రుచి, చిక్కదనం కనబడుద్ది. మరి నీళ్ళకుందా ఆ వ్యవహారం? రంగు ఉంది కానీ రుచి ఉంటుందా? లేదు. చిక్కదనం ఉంటుందా? ఉండదు. తాగినోడు ఇది నీళ్ళు రా అంటాడు, ఉన్న పొరుగు కాత ఉడుద్ది. ఇప్పుడు జాగ్రత్తనండి. ఆ నింపబడిన పాన్లోకి వెళ్ళి వాళ్ళు ముంచుకొని విందు ప్రాంతాన్ని తీసుకెళ్తే విందు ప్రాంతాన్ని నీళ్ళు అన్నాడా, ద్రాక్షరసం అన్నాడా, చెడ్డదన్నాడా, మంచిదన్నాడా? మంచిదన్నాడు. అంటే దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఆత్మచేత, కొలతలేనంత ఆత్మచేత, 7 అంతల ఆత్మ కాదండు. కొంతమంది అలవాటు పొరపాటు, ప్రభా నీ దాసుడి మీద 7 అంతల ఆత్మను ఏడు నుంచి పట్టుకొచ్చేవరా నాయన? బైబిల్లో ఏడలేదు ఈ మాట. అలవాట్లో పొరపాటు పలికే మాట. ఎవరో పలికారని, ఎవరెవరు పలుకుతున్నారని మనం ఒక అలవాటు. 7 అంతల ఆత్మ ఏడలేదు, కొలతలేని అంత ఆత్మ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొలతలేనంత ఆత్మతో నింపబడు. అలా నింపబడితే నీ జీవితానికి రంగు లేదు, రుచి లేదు, నీ ముఖానికి చక్కదనము. ఏం వాడమంటారు అనక, నేను ఆ చక్కదనం లేదు. పలస బారిపోతుంది మనుషులు. పలసకి ఏముందండి, అంతా అయిపోతుంది. ఇదే పరిస్థితి. నేను అంటాను, మన జీవితాల్లో కూడా రంగు, రుచి, చిక్కదనం, విలువ రావాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆమెన్. దేని చేత నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడాలి. నేను పరిశుద్ధాత్మ కోసం అధ్యయనం చేస్తుండే నాటి దాన్ని ఆలోచన వచ్చింది. వాస్తవంగా అది సింక్ అయ్యేది కాదు, కానీ నీళ్లతో పోల్చబడింది పరిశుద్ధాత్ముడు. ఆ ఖాళీ రాతి బాలు దేనితో నింపబడ్డాయి? నీళ్లతో నింపారు. అంటే నువ్వు దేనితో నింపడాలి? దేవుని ఆత్మతో నింపబడి. మందిరంలో దేవుని ఆత్మతో నింపబడితే అగ్ని నాలుక దిగి వస్తే, ఏ నాలుక శుక్రవారం పగలు చెప్పా, ఈ నాలుక చాలా ప్రమాదం. ఈ నాలుక కొంపలు కూల్చేస్తుంది, ఈ నాలుక భ్రష్టులకు మార్చేస్తుంది. ఈ నాలుక కాదు, ఏ నాలుక అవిభాగించబడి పరలోకం నుండి అగ్ని నాలుక దిగి వచ్చినట్లుగా మన మీదకి దిగి వచ్చునుగాక. ఆమేన్. ఒక గాలి వలె, అగ్ని వలె మన మీద దిగునుగాక. దేవుని ఆత్మతో నింపబడాలి. దేని చేత నింపబడాలి? జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మల గురించిన వివరాలు అధ్యయనం చేద్దాం. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారిగా ఉందుముగాక. రోమా 8:9 చదవండి, ముగిస్తాను. ఎవడైనను
క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాలేడు. బైబిల్ చెబుతుంది, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడకపోతే నువ్వు ఎవరి తాలూకు కాదు. ఎవరెవరో తాలూకులు అని చెప్పి బతికేస్తున్నావు. నువ్వు ఎవరు తాలూకు అవ్వాలా? తాలుగాయలు తప్పగాయలు ఏమవుతాయి? తోకరకు వస్తాయా? రావు. ఎవరు తాలూకా? మనం ఆత్మ చేత నింపబడితే మనం దేవుని తాలూకా. నువ్వు దేవుని సంబంధమే. ఇది నేను చెప్పట్లే. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడు. అంటే దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ అవసరత ఎంతో మీకు తెలియాలి. ఆనాడు అపోస్తలులు పరిశుద్ధాత్ముడు ఎంత అవసరమో గుర్తించారు. ప్రభు అంటాడు, నేను వెళ్తున్నాను, మీరు కంగారు పడవద్దు. దేవుని ఆత్మ చేత నింపబడేంత వరకు మీరు ఏడుండాలా? యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి, నిలిచి ఉండండి అన్నాడు. దాదాపు 120 మంది 10 రోజులు ప్రార్థన చేయగా 40 రోజులు ఆయన కనబడి వెళ్ళిపోయాడు. దిగి వచ్చారు, మేడగది మీద కూడారు. మేడగదిలో 10 రోజులు ప్రార్థన చేయగా 50వ రోజుకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుని ఆత్మ దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ నింపబడ్డారు. కనుక పరిశుద్ధాత్మ చేత నింపడం ఎంత ప్రాధాన్యమో అపోస్తులు ఎరిగారు. కనుకనే ఈరోజు పరిశుద్ధాత్మ సంఘానికి ఎంత అవసరమో కూడా బోధించారు. ఈరోజు మాకు పరిశుద్ధాత్మ గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల డాక్టరీస్ ఉన్నాయి. నాకే సరైన అవగాహన లేకపోతే, నాకే పరిశుద్ధాత్మ గురించిన అవగాహన లేకపోతే నీకేం చెప్తా? నేనే ఆత్మతో నింపబడిపోతే, నేనే ఆ శక్తిని అనుభవించకపోతే, నేనే ఆ తాకిడితో ఉండకపోతే నీకేమో చెప్తుంది అవసరమని. ఇప్పుడు ఎందుకు నేను వాడబడుతున్నా? నేను చెప్పినా మారుతున్నారు జనాలు, నేను చెప్తున్నా మారుతున్నారు. జాన్ వెస్లీ గారు ఎవరు? ఇప్పుడు ఆయన కాదు. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో సేవ చేస్తే ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వ్యభిచార కంపులు, సినిమా హాళ్ళు, బ్రాంతి షాపులు ముయ్యబడ్డాయట. ఒక ఉచ్చివం తెచ్చాడు దేవుడు. ఇంగ్లాండ్ దేశంలో గుర్రంతో తిరిగాడు ఆయన సేవకి. గుర్రంతో తిరిగాడు. ఇంగ్లాండ్ దేశం మొత్తం సువార్త నింపేశాడు. ఇంగ్లాండ్ దేశం మొత్తం కూడా ప్రభులోకి వచ్చారు. ఆ దైవజనుడు రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా సేవ చేస్తున్నాడు. అలా సేవ చేస్తున్నప్పుడు కూడా రక్షణలోకి వస్తున్నారు. ఒక ఓడ ప్రయాణంలో ఒక అనుభవం గల దైవజనుడితో సంభాషిస్తుండగా ఆ దైవజనుడు చెప్తాడు, జాన్ వెస్లీ, నువ్వు చేసేది మంచిదే, కానీ రక్షించబడకుండా, నువ్వు బాప్తిసం తీసుకోకుండా ప్రజలకి రక్షణ సువార్త నువ్వు చెప్పలేవు. నీకు కూడా అవసరం. కనుక సరెండర్ అన్నప్పుడు ఆ మాటల చేత ప్రేరేపించబడి అప్పటికి 6 సంవత్సరాల పైబడి సేవ చేస్తున్నాడు. తదుపరి ఆ ఓడ ప్రయాణంలో గుర్తించి రక్షణ బాప్తిసం తీసుకొని దేవుని సేవలో రాగా ఇంకా బలంగా దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా ఆత్మచేత నింపడినప్పుడు ఇంకా రెట్టింపుగా దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఈరోజు చాలామంది రక్షణ లేకపోయినా పాటలు పాడతలేదా? రక్షించబడి ఆత్మ నింపడిన వాళ్ళకంటే సూపర్ పాడే వాళ్ళు ఉన్నారు. రక్షణ లేకుండా దేవుని వాక్యం చెబితే అవతల రక్షణ రావట్లేదు, వస్తున్నారు. నేను అంటాను, అవతలోనికే నీకు కూడా కావాలా పరలోకం? నీకు కూడా కావాలి. నువ్వు కూడా పరలోకం పోవాలి. నువ్వు ఎలాగైనా సేవ చేయి, నీకు పోస్ట్ ఇస్తా అనలే దేవుడు. మమ్మల్ని మేము కాపాడుకోవాలి, మమ్మల్ని మేము రక్షించుకోవాలి. కనుక మాకు కూడా అవసరం. అలాగే పరిశుద్ధాత్మ నింపుదల నాకు లేకుండా సంఘానికి ఎలా బోధించగలను? ఈరోజు మీలో చాలామందికి అభిప్రాయాలు తేడాకున్నాయి. అబ్బా ఆత్మహత్యనా, అరెకరం కవర్ చేస్తారండి, ఆత్మహత్యనా, గోల గారు అబ్బో అది వదండే అని చాలామంది భిన్న ఆలోచనలతో ఉన్నారు. అందుకనే మీరు దేవుని ఆత్మతో నింపడలేకపోతున్నారు. ఆ ఆలోచనలు తొలగించేసాయి. పరిశుద్ధాత్మ కోసం మారు ఆలోచన నీ మనసులోనికి రానివద్దు. పరిశుద్ధాత్ముడిని ఉన్నతున్నట్టుగా అంగీకరించగలిగితే నేనంట నువ్వు దేవుని ఆత్మచేత నింపబడతావు. అట్టి కృప దేవుడిచ్చునుగాక. మోకరించని ప్రార్థన చేస్తాను మీరున్న స్థలంలోనే.